అందరికీ నమస్కారం. మనం మేళకర్త రాగాలు తెలుసుకుంటున్నాం. గంగాధర్ మాస్టర్ ఛానల్లో 72 మేళకర్త రాగాల గురించి మనం అనేకంగా తెలుసుకొని చక్కగా హార్మోనియంలో సాధన చేస్తున్నాం. ఇప్పుడు వేదచక్రంలో ఉన్నటువంటి రాగము కరహర ప్రియ రాగం, అది 22వ మేళకర్తం. ఆ 22 మేళమైనటువంటి రాగం అది కరహర ప్రియ రాగం. చాలా చక్కని రాగం. కరహర ప్రియ రాగాన్ని మనం చక్కగా స్వరాలు తెలుసుకొని సాధన చేయాలి. చాలా చక్కని రాగం. ఆ మేళకర్త రాగంలోంచి వచ్చినటువంటి జన్య రాగాలు చాలా ఉన్నాయి. మరి ఆ రాగాలన్నీ చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి. కాబట్టి అలాంటి తల్లి లాంటి మేళకర్త రాగాన్ని మనం తెలుసుకుంటే అన్ని రాగాలు మనకు సులభం అవుతాయి. కనుక ఇప్పుడు కరహర ప్రియ రాగ మేళకర్త రాగాన్ని మనం తెలుసుకుంటున్నాం. చక్కగా రాగం గురించి మరి తెలుసుకొని సాధన చేస్తున్నాం. కరహర ప్రియ రాగం ఎలా? స్వరస్థానాలు గమనించండి. ఈ స్వరస్థానాలు ఒకసారి ఈ స్వరస్థానం చక్కగా గమనించండి. ఆ పక్క ఒక వనము, ఈ పక్క ఒక వనము, నట్ట నడమలు బాట బండా బాటలో బంగళ జక్కిష్ట కూలికైన రారాడా, ఓ చెల్లియా నాలికైన రారాడా, కూలికైన రారాడా, ఓ చెల్లియా నాలికైన రారాడా, సరిగా బబరి సాని రబబగరి. త్యాగరాజ కృతిలో కరహర ప్రియులో పక్కల పక్కాల అనేటువంటి కీర్తన కూడా ఇదే కరహర రాగంలో ఉంటుంది. ఇలాంటి చక్కని రాగం ఇది. అనేకమైన సినిమా పాటలు కూడా చాలా ఉన్నాయి. ఏమైంది ఏమో గాని తననాని నానని నానా తన నానన నాని నానా తననాని నానన తరేని నాని నానా. ఇలాంటి అనేకమైనటువంటి పాటలు మరి ఉన్నటువంటి చక్కని రాగం ఇది. ఈ రాగాన్ని ఒకసారి మనం స్వరస్థానాలతో చక్కగా తెలుసుకుందాం. షడ్జమం స్వరస్థానాలు ఏంటి గమనిద్దాం. చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కైసిక నిషాదం, షడ్జమం. ఆరోహణ అయిపోయింది. వచ్చాడు అవరోహణలో కూడా షడ్జమం, కైసిక నిషాదం, చతుశ్రుతి దైవతం, పంచమం, శుద్ధ మధ్యం, సాధారణ గాంధారం, చతుశ్రుతి రిషభం, షడ్జమం. మరొకసారి మీరు నిదానంగా గమనించండి. ఈ రాగం గురించి బాగా తెలుసుకోండి. షడ్జమం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కైసిక నిషాదం, షడ్జమం. ఆరోహణ అయిపోయింది. వచ్చాడు అవరోహణలో కూడా షడ్జమం, కైసిక నిషాదం, చతుశ్రుతి దైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, సాధారణ గాంధారం, మరి చతుశ్రుతి రిషభం, షడ్జమం. ఈ స్వరాలతో ఉన్నటువంటి రాగం. ఈ రాగాన్ని మనం తప్పకుండా స్వరళ స్వరాలతో చక్కగా సాధన చేద్దాం. ఒకసారి సా ఇలా సరళ స్వరాలను చక్కగా సాధన చేయాలి. కొద్దిగా స్పీడ్గా సరళ స్వరాలను సరళ స్వరాలు సాధన చేయడం జరిగింది. ఇప్పుడు జంట స్వరాలను కూడా మనం చక్కగా సాధన చేద్దాం నిదానంగా. సా సా రి రి గా గా మా మా పా పా దా దా రి ని సా 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 రి ని దా దా పా పా మా మా గా గా
సరళి స్వరాలతో జంట స్వరాలను చక్కగా మీరు స్పీడ్గా చక్కగా సాధన చేయగలిగితే ఆ రాగం చాలా చక్కగా వస్తుంది. మరి ఆ రాగాన్ని ఒకసారి ఎలా గానం చేయాలి, ఆ రాగాన్ని మాధుర్యంగా మనం పాడుకుంటూ తర్వాత ఆ రాగ ఆలాపాన్ని కూడా హార్మోనియం ఎలా వాయించాలి. ఇలా ఈ కరహర ప్రియ రాగం మేళకర్త రాగాన్ని మీరు చక్కగా స్వరస్థానాలు గమనించి ఈ రాగాన్ని సాధన చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.